అదే హాయ్ స్టూడెంట్స్, మ్యాథ్స్ 1Bలో 4 మార్క్స్ క్వశ్చన్స్లో మనం ఈరోజు లోకస్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఈ లోకస్ అనే చాప్టర్లో నేను మీకు ఒక 6 మోడల్స్ క్వశ్చన్స్ చెప్పాలని అనుకున్నాను. మోడల్ 6 అయినా వాడు ఒక మోడల్లో 3, 4 అట్లా రావడం వల్ల మనకు 16 క్వశ్చన్స్ వస్తాయి. ఇది 1 by 1 చెప్తా వస్తాను, జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ P ఇఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 4, 0 and 0, 4 సబ్స్టెన్స్ ఏ రైట్ యాంగిల్ అట్ P. మీకు లోకస్ అంటే ఏమో చెప్తాను, బ్రీఫ్గా వినండి. లోకస్ అంటే ఏం లేదు, ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్ అన్నిటినీ కలిపి లోకస్ అంటాం. అంటే మనం క్వశ్చన్స్ చదివినప్పుడు దీంట్లో కండిషన్ ఏమనేది ఫస్ట్ కనిపెట్టాలి. ఈ క్వశ్చన్స్ 16 క్వశ్చన్స్ అంటా అన్నాను కదా, ప్రతి క్వశ్చన్లను మీరు కండిషన్ ఫస్ట్ కనిపెట్టాలి. ఇక్కడ కండిషన్ ఏమంటే చూడండి, ఇప్పుడు ఇది ఒక పాయింట్ అనుకోండి, ఇది ఒక పాయింట్. ఈ 2 పాయింట్ను ఇఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ అని అనుకుంటాను నేను, ఇక్కడ బి అని అనుకుంటాను. ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నాము, ఒక లైన్ సెగ్మెంట్ అంటాను. ఇది లైన్ సెగ్మెంట్. ఏ అనేది 4, 0, బి అనేది 0, 4 అనుకోండి. ఈ లైన్ సెగ్మెంట్ అంట ఏదో ఒక పాయింట్ పి దగ్గర రైట్ యాంగిల్ని సబ్స్టెండ్ అంటే రైట్ యాంగిల్ని ఏర్పరచాలని అర్థం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడో చోట ఇక్కడ పి ఉందనుకోండి, దీన్ని ఇట్లా కలుపుకుంటాము, దీన్ని ఇట్లా కలుపుతాం. ఇది రాంగ్ వచ్చింది. ఫిగర్ని మనం ఇది రివర్స్లో చేయడం వల్ల రాంగ్ వస్తుంది. చూడండి, ఫస్ట్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం, ఇలా చేద్దాం. ఇప్పుడు మనకు క్లారిటీగా వస్తుంది. ఈ ఫిగర్ కొంచెం ఇదేంది. ఇప్పుడు ఇది పి అనుకోండి, ఈ పి దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ అవ్వాలి. ఎవరి వల్ల ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్ వల్ల ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అవ్వాలి. ఇలాంటి పాయింట్ను మనం కనుక్కోండి. ఇక్కడ పాయింట్ కనుక్కోవడం కాదు, అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి అని అంటే ఇలాంటి పాయింట్ ఈడే ఉండాలని కాదు, ఇక్కడ ఏమన్నా ఉండొచ్చు. దాన్ని కలిపితే కూడా రైట్ యాంగిల్ రావచ్చు. ఇంకో చోట ఉండి దాన్ని కలిపితే కూడా రైట్ యాంగిల్ రావచ్చు. అంటే ఈ కండిషన్ను సాటిస్ఫై చేసే అన్ని పాయింట్స్ను కలిపి దాని లోకస్ అంటాం. ఆ అన్ని పాయింట్స్ అనేది ఏమవుతాయంటే ఒక ఈక్వేషన్లో రిప్రజెంట్ అవుతాయి. ఆ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈ చాప్టర్లో ఉండే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈక్వేషనే వస్తుంది. కానీ మీకు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ లేదా పాయింట్ పి అనే వస్తూ ఉంటుంది. పాయింట్ కదా, మనం ఎందుకు ఈక్వేషన్ రాస్తూ ఉన్నామే అని డౌట్ రావచ్చు మీకు. కానీ ఆ ఈక్వేషన్ను సాటిస్ఫై చేసే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనకి ఇచ్చిన ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తాయి అనేది అర్థం. దీన్ని ఎక్కువగా మీరు ఆలోచిస్తే కూడా కన్ఫ్యూజ్ అవుతారు. చేస్తూ ఉంటే మీకే అర్థమవుతాయి. చూడండి, ఇప్పుడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ పి ఇఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ అన్నారా, ఈ రెండింటిని కలిపే ఈ లైన్ సెగ్మెంట్ అంట ఈ పి దగ్గర రైట్ యాంగిల్ని ఫామ్ చేయాలి. రైట్ యాంగిల్ సింబల్ ఇది. ఎప్పుడైతే ఇలా రాస్తామో మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే దీంట్లో పైథాగరస్ థీరం రావాలి. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది, ఇది హైపోటెన్యూస్ అనుకోండి, స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. మీకు ఇట్లా స్టేట్మెంట్ లాగా చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్గా చెప్తా చూడండి. ఇక్కడ ఏపీ, ఇది పీబీ. ఏపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ రెండు కలిసి ఏబీ స్క్వేర్కి ఈక్వల్ కావాలి. ఇది మన కండిషన్, పైథాగరస్ థీరం. అన్ని క్వశ్చన్లలో ఒకే మోడల్ ఆన్సర్ రాయండి మీరు. స్టెప్స్ స్టార్టింగ్ ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ చదువుకుంటానే ఏమి ఇచ్చినాడు, ఏం కనుక్కోవాలి రాసుకుందాం. ఫస్ట్ గివెన్ ఈ 2 పాయింట్స్ ఉన్నాయి, రాసేసుకుందాం. గివెన్ ఏ ఈక్వల్ టు 4, 0, బి ఈక్వల్ టు 0, 4. ఇప్పుడు ఎవరిని కనుక్కోవాలా, పిని కనుక్కోవాలా. లెట్ పి అనేది ఇప్పుడు పాయింట్గా తీసుకుందాం. పి ఎక్స్, వై, బి ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్. మనకు లోకస్ అనేది ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్లో ఎన్నో పాయింట్స్ ఉంటాయి, వాటిల్లో ఇది ఒక పాయింట్ అంతే. ఇప్పుడు ఆ ఈక్వేషన్ను కనిపెట్టాలి. ఈ క్వశ్చన్ అంతా బాగా చదివేసి మనం వివరంగా రాసుకుంటే పోతే ఎక్కువ అవుతుంది. ఇదంతా రాయకుండా దాన్ని మనం గివెన్ కండిషన్ అని రాసేసి ఇక్కడ సెంటెన్స్ ఫామ్లో ఉండే కండిషన్ని మనం ఈక్వేషన్లోకి రాసేసుకుంటాం. ఇక
రైట్ యాంగిల్ ఉంది అంటే ఇదేం ట్రయాంగిల్ అనుకుంటే మీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏం నేర్చుకుంటే మీ దీని స్క్వేరు దీని స్క్వేరు దీని స్క్వేర్కి ఈక్వల్ అని అనుకున్నాం. అంటే మీ గివెన్ కండిషన్ ఈజ్ ఏపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఇది కండిషన్ అనమాట. ఇది పైథాగరస్ థీరంతో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా వచ్చిందని డౌట్ పడద్దండి, పైథాగరస్ థీరం అనమాట. ఇప్పుడు మీకు డిస్టెన్స్ ఫార్ములా ఇక్కడ రాసి పెడతాను నేను. డిస్టెన్స్ ఫార్ములా ఏం చెప్పింది మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం. రూట్ 2 పాయింట్ల మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఫార్ములా. ఇక్కడ ఏపీ అంటే అర్థం ఏ నుంచి పీకి ఉండే డిస్టెన్స్ అని. ఏ మనం ఇక్కడ కూడా రాసి పెట్టుకుందాం, బి కూడా రాసుకుందాం. ఇక్కడ 0,4, పి అనేది x, y. ఏపీ అంటే అర్థం ఏమి, ఏ నుంచి పీకి ఉండే డిస్టెన్స్ అని, లెంత్ కూడా అనుకోవచ్చు. ఇది రావాలంటే ఈ ఫార్ములా వాడాలి. ఏపీ అన్నప్పుడు రూట్ ఆఫ్ అని వస్తుంది, కానీ ఏపీకి స్క్వేర్ ఉన్నప్పుడు ఈ రూట్ రాదు. కాబట్టి ఇప్పుడు మనము ఇప్పుడు మనం గివెన్ కండిషన్ ఏపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ రాసుకున్నాం కదా. ఏపీ అంటే ఏకి పీకి మధ్యలో ఉండే డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ ఫార్ములాలో రూట్ ఉంటుంది. మనం స్క్వేర్ రాయడం వల్ల ఆ రూట్ లేకుండా మనం ఫార్ములా రాస్తాం. చూడండి, ఏపీ మధ్యలో డిస్టెన్స్ రాసేటప్పుడు ఇక్కడ ఫార్ములాలో మీరు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అన్నారు కదా. అంటే మీ x2 మైనస్ x1 రాసుకున్నా లేదా x1 మైనస్ x2 రాసుకున్నా రెండు ఒకటే అనమాట. కాబట్టి మనం ఏది ముందు ఏది వెనక అనేది ఇక్కడ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. x2 మైనస్ x1 అంటే x మైనస్ 4 హోల్ స్క్వేర్. ఏపీ డిస్టెన్స్ రాస్తా ఉన్నాను, జాగ్రత్త చూడండి. ఏపీని వాడుకుంటున్నాను, ఈ 2 పాయింట్స్ వాడుకుంటున్నాను. x మైనస్ 4 హోల్ స్క్వేర్. మళ్ళీ చెప్తాను, ఆర్డర్ ఇంపార్టెంట్ లేదు. x మైనస్ 4 రాసినా 4 మైనస్ x రాసినా హోల్ స్క్వేర్ కాబట్టి సేమ్ ఆన్సర్ వస్తుంది. ప్లస్ y మైనస్ 0 ఇంతవరకు రాసింది మనం ఏది, ఏపీ స్క్వేర్ రాసినాము. ప్లస్ ఇప్పుడు పీబీ స్క్వేర్ రాయాలంటే పీ పాయింట్కి బీ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ రాసుకోవాలి. ఇక్కడ పీ పాయింట్ ఉంది, ఇక్కడ బీ పాయింట్ ఉంది. ఎక్స్ కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ చూస్తే x మైనస్ 0 హోల్ స్క్వేర్, x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఏబీ స్క్వేర్ అన్నాడు. ఏబీ అంటే ఈ రెండు తీసుకుంటాం. ఇది కూడా చూడండి, 4 0 0 4 అంటే ఒకటి x పైన ఉంది, ఒకటి yx పైన ఉంది. ఇలా ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూడా రాస్తా చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా గుర్తు చేస్తాను. డిస్టెన్స్ బిట్వీన్ 0 0 లేదంటే x, 0 y అని ఉంటే అప్పుడు రూట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇది ఫార్ములా, రూట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. అలాంటప్పుడు దీన్ని కూడా మీరు అంత కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే x2 మైనస్ x1 రాసేయండి. ఎందుకు, 4 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. ఏది ముందు ఏదైనా అనేది ఇంపార్టెంట్ లేదని ఇంతకుముందే చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనము a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాతో సింప్లిఫై చేద్దాం. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్. మన కన్వీనియంట్ ఏది, ఇప్పుడు ఏ స్క్వేర్ రాసుకొని బీ స్క్వేర్ రాసుకొని మళ్ళీ 2ab అయినా రాసుకోవచ్చు. చూడండి, ఏ స్క్వేర్ అంటే ఎవరు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 మైనస్ 2ab అంటే 8x. ఇక్కడ y మైనస్ 0 అంటే వైఏ కాబట్టి వైని స్క్వేర్ చేస్తే వై స్క్వేర్ ప్లస్ ఇక్కడ x మైనస్ 0 అంటే x కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మళ్ళీ మనము a మైనస్ బీ హోల్ స్క్వేర్ని రాయాలి. ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 మైనస్ 2ab అంటే 8y ఈక్వల్ టు 4 మైనస్ 0 4 స్క్వేర్ 16, ఇది కూడా 16. ఇప్పుడు మీరు లైక్ టర్మ్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ కలిసిపోయి 2x స్క్వేర్, వై స్క్వేర్ కలిసిపోయి 2y స్క్వేర్. ఎక్స్ టర్ము ఇది ఒక్కటే ఉంది, ఎక్స్ టర్ము మైనస్ 8x. వై టర్మ్ ఇది కూడా ఒకటే ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 16 ఉందా, ఇక్కడ ప్లస్ 16 ఉందా. బోత్ సైడ్స్ కానీ సేమ్ టర్మ్స్ ఉంటే మనం క్యాన్సిల్ చేసేయచ్చు. సింబల్తో సహా సేమ్ ఉండాలి. ఎందుకు క్యాన్సిల్ అవుతాయి, ఇది ఈ పక్క వచ్చింది అనుకో మైనస్ 16 అవుతుంది, ఇది ప్లస్ 16 అప్పుడు 0 అయిపోతుంది. అట్లా ఈ ప్లస్ 16 ఈ ప్లస్ 16 కూడా క్యాన్సిల్ అయిపోయి మనకు మిగులుతూ ఉండే టర్మ్స్ ఏమీ లేవు, ఇంతే, ఈక్వల్ టు 0. అన్నిట్లోనూ 2 ఉంది కాబట్టి 2ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. 2 1s 2 4s 2 4s. అప్పుడు మనకు మిగిలేదే
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ఈక్వల్ టు 0. ఇదే మనకు కావాల్సిన లోకస్కు ఈక్వేషన్ అనమాట. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్. ఈ ఈక్వేషన్ మనకు కావాల్సిన ఆన్సర్. ఇలాంటి క్వశ్చనే సేమ్ టు సేమ్ డిట్టో క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి ఇఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2, 3, -1, 5 సబ్టెన్స్ ఏ రైట్ యాంగిల్ అట్ పి. అప్పుడు మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసేసి వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ ఇది ఏ అనుకోండి, 2, 3, ఇంకొక పాయింట్ బి అనుకోండి, -1, 5. ఇది మనకు కావాల్సిన పాయింట్ ఎక్స్, వై అని అనుకోండి. ఈ లైన్ సెగ్మెంట్ అంట ఈ పి దగ్గర రైట్ యాంగిల్ సబ్స్టెండ్ చేస్తూ ఉంది అనేది కండిషన్. అంటే వాళ్ళు చెప్పిన కండిషన్ మనం డ్రా చేసేటప్పటికి ఏ షేప్లోకి వచ్చింది, ఇది రైట్ యాంగిల్ షేప్లోకి వచ్చింది. రైట్ యాంగిల్లో మనకు పైథాగరస్ థీరం ఉంది. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది, ఏపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఇదే మనం కండిషన్ వాడుకోవాలి. గివెన్ కండిషన్లో ఇదే వాడుకోవాలి. ఇక్కడ హైపోటెన్యూస్ ఏబీ అనమాట. దీని స్క్వేరు ఈ స్క్వేర్ల యొక్క సమ్కు ఈక్వల్గా ఉంటుంది అనేసి. సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగే మనం క్వశ్చన్లో ఏమిచ్చినారు, ఏం కనుక్కోవాలి. ఏమిచ్చినారు, గివెన్ పాయింట్స్ 2 ఉన్నాయి. కనుక్కోవాల్సిన పాయింట్ యొక్క లోకస్ రాసుకుంటాం, పైథాగరస్ థీరం రాసుకొని చేసుకుంటూ పోతాం. చూడండి, సొల్యూషన్ గివెన్ పాయింట్స్ రాసుకుందాం. గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు 2, 3, బి ఈక్వల్ టు -1, 5. లెట్ పిఎక్స్ కామా. ఈ పాఠంలో మనం ఈ చాప్టర్లో చేసే 16 క్వశ్చన్స్, అంటే 6 మోడల్కి సంబంధించిన 16 క్వశ్చన్స్లో కూడా ఫస్ట్ స్టెప్ ఇదే ఉంటుంది, సెకండ్ స్టెప్ ఇదే ఉంటుంది. కాబట్టి ఇదే ఫాలో అయిపోండి. లెట్ పిఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్. ఈ 2 లైన్లు సేమ్ అలాగే అన్నిటికీ రాస్తాం. తర్వాత 3వ లైన్ కూడా కామనే. గివెన్ కండిషన్ ఆ క్వశ్చన్ని బట్టి గివెన్ కండిషన్ మారుతుంది అనమాట. ఇప్పుడు కండిషన్ ఏమంటే మనకు కావాల్సిన పాయింట్ అంట ఈ పాయింట్ దగ్గర ఈ లైన్ సెగ్మెంట్ రైట్ యాంగిల్ చేస్తూ ఉందంటే కలిపితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. దాంట్లో నుంచి మనం పైథాగరస్ థీరం రాస్తున్నాం. ఏపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. డిస్టెన్స్ ఫార్ములా ఇంతకుముందే రాసిన్నాం కదా మనం. ఏమి, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఫార్ములా అనుకుంటే ఇప్పుడు సపోజ్ ఇది ఏబీ మధ్యలో డిస్టెన్స్ అనుకుంటే ఏబీని స్క్వేర్ చేస్తే రూట్ పోతుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ ఏపీ స్క్వేర్ అంటున్నాము. ఏపీకి డిస్టెన్స్ రాసేటప్పుడు ఏ పాయింట్ ఇది, పి పాయింట్ ఇది. అప్పుడు మనం ఎక్స్ కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ రాసుకుంటాం. x - 2 హోల్ స్క్వేర్. రూట్ రాయం, ఎందుకు స్క్వేర్ ఉంది కాబట్టి. x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్. అర్థమవుతుంది. అది ఎక్స్ కోఆర్డినేట్స్ స్క్వేర్ ఒకసారి రాస్తాం. ఇక్కడ చూడండి ఫార్ములా ఆటోమేటిక్ చెప్తాను, కన్ఫ్యూజ్ అవుతాయండి. ప్లస్ y కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ స్క్వేర్. ఈ 2 రాస్తేనే డిస్టెన్స్ రాసినట్టు. ఓకే, ఇప్పుడు దాకా నేను రాసింది ఏపీ స్క్వేర్ ప్లస్ ఇక్కడ పీబీ స్క్వేర్. అంటే పీ పాయింట్ బి పాయింట్ చూడండి మీరు. ఈ పాయింట్ బి పాయింట్. పీలో ఎక్స్ కోఆర్డినేట్ ఎక్స్, బిలో ఎక్స్ కోఆర్డినేట్ -1. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ రాసేటప్పుడు -, ప్లస్ వస్తుంది. ఇది ప్లస్ వై కోఆర్డినేట్స్ చూడండి. ఇక్కడ వై, ఇక్కడ 5. వాటి డిఫరెన్స్ రాసేటప్పుడు y - 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏపీ స్క్వేర్ రాసినాం, పీబీ స్క్వేర్ రాసినాం. ఇప్పుడు ఏబీ స్క్వేర్ రాయాలి. ఏబీ చూడండి, ఏబీ అనేది ఎక్స్ కోఆర్డినేట్స్ గమనించండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ -1 ఉంది. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ రాసేటప్పుడు 2 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది చూడండి y కోఆర్డినేట్స్ 3, 5. ఏది ముందు ఏదైనాకైనా రాసుకోవచ్చు. మళ్ళీ చెప్తానని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. y2 - y1 రాసినా లేదా ఇప్పుడు y1 - y2లోనే y2 - y1 రెండు ఒకటే వస్తుందంట. ఎందుకు స్క్వేర్ చేస్తాం. ఇప్పుడు ఇది చూడండి 5 - 3 2, 2ని స్క్వేర్ చేస్తే 4, 5 - 3 అన్నా 2నే, 2కి స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. 3 - 5 అంటే -2, దాన్ని స్క్వేర్ చేసినా 4 వస్తుంది. కాబట్టి ఇంకటి నుంచి నేను మనకి ఎట్లా కన్వీనియంట్ అట్లా రాసుకొని పోతా ఉంటాం. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు మనం
ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాను వాడదాం. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 మైనస్ 2ab అంటే 2 2 జార్ 4 ఎక్స్. అలాగే ఇక్కడ కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 వస్తుంది మైనస్ 2ab అంటే 6y. ఇక్కడ అంతే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ అదే ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 5 స్క్వేర్ మైనస్ 2ab ఈక్వల్ టు 2 ప్లస్ 1 3 3 స్క్వేర్ 9 5 మైనస్ 3 2 2 స్క్వేర్ 4. ఓకేనా. ఇప్పుడు వీటిల్లో లైక్ టర్మ్స్ వెతుక్కుందాం. ఎక్స్ స్క్వేరు ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ వై స్క్వేరు ఇక్కడ ఒక వై స్క్వేర్ 2y స్క్వేర్ ఎక్స్ టర్మ్స్ ఇక్కడ మైనస్ 4x ఒకటే ఇక్కడ ప్లస్ 2x సింబల్ వేరే వేరేగా ఉంటే సబ్ట్రాక్షన్ చేసేయాలి మైనస్ 2x. వై టర్మ్స్ ఇక్కడ మైనస్ 6y మైనస్ 10y మైనస్ 16y. ఇంకా కాన్స్టెంట్ టర్మ్స్ 4 ఉంది చూడండి. ఇక్కడ ఒక ప్లస్ 4 ఇక్కడ ప్లస్ 4 క్యాన్సిల్ ప్లస్ 9 క్యాన్సిల్ మిగిలేది 1 ఒక 25 26 ప్లస్ 26 ఈక్వల్ టు 0. అన్నిట్లోనూ 2ను క్యాన్సిల్ చేయొచ్చు. 2ను క్యాన్సిల్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్ టు 0. ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి. ద ఎండ్స్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఏదన్నా మనం క్వశ్చన్ చదువుకునేటప్పుడు కొంచెం ఏదైనా స్టేట్మెంట్లు చదివితే దానికి మన క్లారిటీ రావాలంటే ఫిగర్ డ్రా చేసుకున్నాం అనుకోండి. ద ఎండ్స్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటేనే మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే క్లారిటీగా కండిషన్ డ్రా చేసుకోవచ్చు అనమాట. డౌట్ ఉండదు. ఓకే. ఇప్పుడు హైపోటెన్యూస్ ఇదేనా. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటే దాని ఆపోజిట్ సైడ్ని హైపోటెన్యూస్ అంటాం. దీని ఎండ్ పాయింట్స్ అంట. ఇప్పుడు ఇది ఒక ఎండ్ పాయింట్ ఇది ఒక ఎండ్ పాయింట్. మళ్ళీ చదువుతా చూడండి. ద ఎండ్స్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఆర్ 0 6 6 0 అంటే ఒక ఎండ్ పాయింట్ వచ్చి 0 6గా తీసుకుందాం. ఇంకొక ఎండ్ పాయింట్ని 6,0గా తీసుకొని ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఇట్స్ థర్డ్ వెర్టెక్స్. ఇది తెలియనప్పుడు దాన్ని px, y అని అనుకొని దీన్ని కనుక్కోవాలంటే ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కోండి అన్నాడు. ఇంతకుముందు చేసిన క్వశ్చన్ లాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనపడుతుందా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థియరం ఏం చెప్తుంది. ab స్క్వేర్ ప్లస్ pb స్క్వేర్ దీని స్క్వేర్ని యాడ్ చేస్తే హైపోటెన్యూస్కు స్క్వేర్ సరిపోవాలన్నమాట. ఇది మనకు వాడుకోవాల్సిన కండిషన్. ఓకే. ఇంతకుముందు చెప్పినాను గుర్తుందా. అన్ని క్వశ్చన్స్కు సేమ్ స్టార్టింగ్ అనమాట. ఏది గివెన్ పాయింట్స్ ఇచ్చిన పాయింట్స్ రాసేసుకోండి. గివెన్ పాయింట్స్ a ఈక్వల్ టు 0, 6 b ఈక్వల్ టు 6, 0. ఇప్పుడు కావాల్సిన పాయింట్ ఎవరు. లెట్ p x, y b ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్. రెండు లైన్లు సేమ్ టు సేమ్ లైన్స్. మూడోది కూడా సేమ్. గివెన్ కండిషన్ అని చెప్పి ఈ క్వశ్చన్లో పైథాగరస్ థియరం కండిషన్ కాబట్టి AP స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్. AP అంటే ఏకి పీకి ఉండే డిస్టెన్స్. ఓకేనా. ఇదేనా డిస్టెన్స్ ఫార్ములా. ఇప్పటికే మీరు 3 క్వశ్చన్స్ చేసినారు కాబట్టి ఇంకా డౌట్ లేకుండా డైరెక్ట్ ఫార్ములా లేకుండానే రాసేస్తాను. ఏపీని డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసేటప్పుడు x - 0 హోల్ స్క్వేర్ x కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్స్ y - 6 హోల్ స్క్వేర్. ఇప్పుడు దాకా నేను రాసింది AP స్క్వేర్ ప్లస్ ఇప్పుడు PB స్క్వేర్. PBకి ఉండే డిస్టెన్స్ రాసేటప్పుడు x - 6 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్. ఏబీలు చూడండి. ఏబీలలో x కోఆర్డినేట్స్ ఎవరు ఉన్నారు. 0 6. ఫస్ట్ నేను 6 - 0 రాస్తాను. y కోఆర్డినేట్స్ 6 0. మన ఇష్టం ఏది ముందు ఏదనుకన్నా రాయొచ్చు కాబట్టి ఇట్లా అంతే. వీటిని సింప్లిఫై చేద్దాం. x - 0 అంటే xే కదా. xను స్క్వేర్ చేస్తే x స్క్వేర్ ప్లస్ ఇది మాత్రం y - 6ను a - b హోల్ స్క్వేర్ ఫార్ములాతో ఎక్స్పాండ్ చేస్తే
వై స్క్వేర్, 6ని స్క్వేర్ చేస్తే 36 మైనస్ 2ab 2 ఇంటూ వై ఇంటూ 6 2 6 ఆర్ 12 ఒక వై 12y ప్లస్ ఇక్కడ కూడా a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వాడాలా. ఏ స్క్వేర్ అంటే దీని స్క్వేర్, బి స్క్వేర్ అంటే దీని స్క్వేర్ 36 మైనస్ 2ab అంటే 2 ఇంటూ 6 ఇంటూ ఎక్స్ చేసుకుంటే 12x ప్లస్ వై మైనస్ 0 అంటే వైయే కదా, వైని స్క్వేర్ చేస్తే వై స్క్వేర్ ఈక్వల్ టు 6 మైనస్ 0 అంటే 6కు స్క్వేర్ 36 ప్లస్ ఇది కూడా అంతే 6 మైనస్ 0 6 స్క్వేర్ 36. ఇప్పుడు ఈ 36కు ఇక్కడ సేమ్ 36 ఉంది, ఈ 36 కూడా ఇక్కడ 36 ఉంది, సేమ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. లైక్ టర్మ్స్ అబ్జర్వ్ చేస్తే x స్క్వేర్ 2x స్క్వేర్, వై స్క్వేర్ 2y స్క్వేర్, ఎక్స్ టర్మ్స్ ఏదైనా ఉండాలి మైనస్ 12x, వై టర్ము ఇక్కడ ఉంది మైనస్ 12y, ఇంకేమైనా మిగిలినాయా అంతే ఈక్వల్ టు 0. అన్నిట్లోనూ 2 ఉంది చూడండి, 2ను కామన్ తీసి 0లోకి పంపేయాలా, అది చేయడం మనం ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం అంతే. అప్పుడేమైంది x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y ఈక్వల్ టు 0. ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ లోకస్. ఓకేనా, ఇప్పుడు వరకు మనం చేసింది ఒక మోడలే అన్నమాట. ఏది అన్నీ కూడా పైథాగరస్ థీరము యూజ్ చేసుకొని చేసే క్వశ్చన్స్. అందుకే మీకు క్వశ్చన్ నెంబర్లు 16 అన్నాను, మోడల్స్ అయితే 6 అన్నాను. ఇప్పుడు దాకా వినిందంతా కూడా మీరు ఒక మోడల్ క్వశ్చన్సే, ఒకే మోడల్లో 3 క్వశ్చన్స్ విన్నారు. ఇప్పుడు కొద్దిగా మారుతుంది చూడండి, సెకండ్ మోడల్లో వస్తుంది. ఈ మోడల్లో కూడా మీకు ఒక 3 క్వశ్చన్స్ చెప్తాను, ఒకటి అర్థమైతే మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్గా అర్థమైపోతాయి. ఏ బి 2 పాయింట్లు ఇచ్చి ఆర్ 2 ఫిక్స్డ్ పాయింట్స్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి సో దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి ఈజ్ 9 స్క్వేర్ యూనిట్స్. ఏబిని ఫిక్స్డ్ పాయింట్స్. ఇప్పుడు క్వశ్చన్స్ అవుతానే మీకు ఏమర్థమవుతుంది, ఏబి 2 పాయింట్లు, మనం కనుక్కోవాల్సిన పాయింట్ ఈక్వేషన్ యొక్క లోకస్ పాయింట్ ఎవరు పి. ఈ మూడింటితోనంట ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందంట. అలాంటప్పుడు మనం ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది మనకు కావాల్సిన పాయింట్ పి అనుకోండి. ఇది తెలియదు కాబట్టి ఎక్స్ వై అనుకోండి. ఏ వాళ్ళు ఇచ్చినారు 5 3, బి ఇచ్చినారు 3 - 2. ఈ 3 పాయింట్లతో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. దీని ఏరియానంట 9 స్క్వేర్ యూనిట్స్ అని. ఈ క్వశ్చన్ చేయాలంటే మీకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా రావాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా మనం 10th క్లాస్లో నేర్చుకునేది ఏం తెలిసినా గుర్తు చేస్తారండి. మోడ్యులస్ ఆఫ్ డెల్టా ఈక్వల్ టు హాఫ్ మోడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇది ఫార్ములా. ఇంత ఫార్ములాని మనం ఇంకొంచెం సింప్లిఫై చేసి ఎలా రాయొచ్చునంటే డెల్టా ఈక్వల్ టు హాఫ్ మోడ్యులస్ x1 మైనస్ x2 x1 మైనస్ x3. అదే వైలలో వాడేటప్పుడు y1 మైనస్ y2 y1 మైనస్ y3. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడంలో కింది ఫార్ములా వాడుకుంటాం. రెండు సేమ్ ఆన్సర్సే వస్తాయి, కాకపోతే ఇది కొంచెం సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది మనం 1 ఇయర్లో ఎలాగో డెట్ కనుక్కునేది నేర్చుకున్నాం కాబట్టి ఏడి మైనస్ బీసీ ఇది సింపుల్గా వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఈ మోడల్లో గుర్తుపెట్టుకోండి 3 క్వశ్చన్స్ చేస్తాం. 3 క్వశ్చన్స్లో కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఈ ఫార్ములా వాడుకుంటాం. ఓకే, ఏం చేయాలనేది తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు సేమ్ ఇంతకుముందు క్వశ్చన్లు అనుకున్నట్టే ఏమి ఇచ్చినారో అది రాయేసుకున్నాం. సొల్యూషన్ పెట్టి గివెన్ పాయింట్స్ రాయేసుకున్నాం. గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు 5, 3, బి ఈక్వల్ టు 3, -2. లెట్ పి ఎక్స్, వై, బి ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. గివెన్ కండిషన్. ఈ 3 లైన్లు కామన్గా వస్తాయి అన్ని క్వశ్చన్స్. గివెన్ కండిషన్. ఇక్కడ గివెన్ కండిషన్ ఏమంటే ఈజ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిపి
ఈజ్ లేదంటే ఈక్వల్ టు 9 స్క్వేర్ యూనిట్స్. ఇది కండిషన్ మనకు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిపి, ఏరియా ఆఫ్ ఇక్కడ నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిపి ఈక్వల్ టు 9 స్క్వేర్ యూనిట్స్ అనేదే కండిషన్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిపి దేర్ఫోర్ లేదా దట్ ఇంప్లైస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిపి ఫార్ములా ఏమనుకున్నాము, హాఫ్ మాడ్యులస్ x1 మైనస్ x2 x1 మైనస్ x3 y1 మైనస్ y2 y1 మైనస్ y3. నోటెడ్ చేయండి ఫార్ములా ఇది. ఈక్వల్ టు ఇదంతా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఈక్వల్ టు వాళ్ళు ఎంత ఇచ్చినారు, 9 ఇచ్చినారు. నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ 8.5 ఇస్తారు, ఇంకో క్వశ్చన్లో ఇక్కడ 2 ఇస్తారు. అదే తేడా, సేమ్ టు సేమ్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు మనకు x1 అంటే 5 అనుకోండి, x1 y1 ఈ పాయింట్, ఇది x2 y2 ఇక్కడ రాసుకుందాం. చూడండి ఫిగర్లో రాసేస్తాను. ఇది x1 y1, ఇది x2 y2, ఇది x3 y3. వీటిని తెచ్చి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి. హాఫ్ మాడ్యులస్ x1 అంటే దేంట్లో ఏలో నుంచి తీసుకోండి. 5 మైనస్ x2 ఎవరు 3, 5 మైనస్ 3. ఇక్కడ x1 ఎవరు 5 మైనస్ x3 అంటే తెలియదు కదా మనకు ఈ పాయింట్ x. కింద y1 మైనస్ y2, y1 అంటే 3 తీసుకోండి, y2 అంటే మైనస్ 2 తీసుకోండి. y1 మైనస్ ఆఫ్ మైనస్ వస్తుంది కాబట్టి ఇది ప్లస్ రాసేయండి ఒకేసారి. 3 ప్లస్ 2. ఈసారి కూడా y1 అంటే 3నే, 3 మైనస్ y3 అంటే మాత్రం y రాసుకోండి. y3 x3 y3 అంటే ఈ p పాయింట్లో నుంచి తీసుకుంటాం కాబట్టి xy వస్తాయి. ఈక్వల్ టు 9. సబ్స్టిట్యూషన్ అయిన తర్వాత సబ్స్టిట్యూషన్ అర్థమైందా? x1 y1 అనేది ఫస్ట్ పాయింట్లో తీసుకుంటాం, x2 y2 బీలో తీసుకుంటాం, x3 y3 పీలో తీసుకొని ఇక్కడ వాటి ప్లేసుల్లో వాటిని రాసేసినాం. ఇప్పుడు ఇక్కడ 1/2లో ఈ కింద ఉండే 2 అటుపక్క పంపిస్తే దీన్ని మల్టిప్లై చేసి 9 2 = 18 అవుతుంది. చూడండి మాడ్యులస్ 5లో 3 పోతే 2, ఇది 5 మైనస్ 3 అట్లే రాయండి. 3 ప్లస్ 2 5, 3 మైనస్ y ఈక్వల్ టు 9. 5 మైనస్ x. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ మాడ్యులస్ అంటే అర్థం ఏమంటే దీని వాల్యూ ప్లస్ అయినా కానీ మైనస్ అయినా కానీ పాజిటివ్గానే తీసుకోండి అని అర్థం. అంటే దీన్ని మాడ్యులస్ మనం రిమూవ్ చేసేటప్పుడు ఈ 9 అనేది 2 రకాలుగా రాసుకోవాలి. +9 ఒకసారి, -9 ఒకసారి. ఓకే, ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి డెట్ ఫార్ములా గుర్తు చేస్తుంది చూడండి. డెట్ ఏబిసిడి ఇలాగనా ఉంటే మనం చేసేది ఏమంటే ఈ 2 మల్టిప్లై చేస్తాం, ఏడి మైనస్ నెక్స్ట్ ఈ 2 మల్టిప్లై చేస్తాం, బీసీ. ఇది ఫార్ములా అనమాట, ఏడి మైనస్ బీసీ. దాని ప్రకారం ఇప్పుడు ఫస్ట్ ఈ 2 మల్టిప్లై అవుతాయి ఇట్లా. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 2 × 3 మైనస్ y మైనస్ ఆఫ్ ఇక్కడ ఎవరు ఉన్నారు ఇంకా 5 × 5 మైనస్ x ఈక్వల్ టు +9 ఒకసారి తీసుకోండి. సార్ సేమ్ మళ్ళీ ఇదే రాసి -9తో ఒకసారి రాయండి. 2 × 3 మైనస్ y మైనస్ 5 × 5 మైనస్ x ఈక్వల్ టు -9 రాయండి. మల్టిప్లై చేస్తా చూడండి. 2 3s are 6, 2y's 2y, 5 5s are 25, 5 × x 5x కాకపోతే +5x. ఈ 9 కూడా లోపల తెచ్చేద్దాం ఈక్వల్ టు 0. x టర్మ్ ఫస్ట్ రాసుకోండి 5x, తర్వాత y టర్మ్ రాసుకోండి -2y. కాన్స్టెంట్ చూడండి -25 -9 కలిపితే -34, 34లో 6 పోతే -28 ఈక్వల్ టు 0. ఇదొక మనం మిస్టేక్ చేసినాం గమనించండి. ఈ 1/2లో ఈ కింద ఉండే 2ని ఇక్కడ పంపిస్తే 2 9s are 18 వస్తుంది. కానీ మనం ఏం చేసినాము, 2ని వదిలేసినాం, ఇక్కడ 18 రాయడం మర్చిపోయినాం. అంటే రాంగ్ కదా, అదే 18, ఇక్కడ 18, ఇక్కడ 18, ఇక్కడ 18, ఇది 18. ఇప్పుడు చూడండి -25 -18 -43
43లో ఏం చేయాలి, మనము 6ను సబ్ట్రాక్షన్ చేసేయాలి. చేసేయండి. 43లో 6 పోతే -37. ఇది మనకు కావాల్సిన ఒక ఈక్వేషన్. ఈసారి మనం ఇక్కడ -18 తీసుకున్నాం. ఏం చేంజ్ వస్తుందో చూద్దాం. 2 3s are 6, 2 into y 2y, 5 5s are 25, 5 into x 5x. ఈ -18 లోపలికి వస్తే +18 ఈక్వల్ టు 0. ఎక్స్ టర్మ్ ఫస్ట్ రాసుకోండి, నెక్స్ట్ వై టర్మ్ రాసుకోండి. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్స్ చూడండి. 6 18 రెండు ప్లస్లో ఉన్నాయి, యాడ్ చేసుకుంటే 24. ఇది -25. -25లో +24 పోతే -1 ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్. ఇది మనకు సెకండ్ మోడల్లో ఫస్ట్ క్వశ్చన్. ఏమిస్తారు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 9 సెంటీమీటర్స్ 9 స్క్వేర్ యూనిట్స్ అని అనేస్తే మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఈ ఫార్ములా వాడతాము. ఇది ఈరోజు బాగా గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఇంకా 3 క్వశ్చన్స్కి ఇదే ఫార్ములా వస్తుంది. ఇప్పుడు ఇది ఇంటరా. ఇంకొక క్వశ్చన్ చూడండి, సేమ్ మోడల్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమందా, A 2 3 and B -3 4 B 2 given points. Find the equation of the locus of P so that the area of the triangle PAB is 8.5 square units. ఇక్కడ ఏమన్నాడు చూడండి, PAB is 9 square units. ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు చూడండి, PAB is 8.5 square units. ఏం తేడా వచ్చింది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆన్సర్ మారిన వాల్యూ మారిందే కానీ క్వశ్చన్ చేసే విధానం అయితే మారదన్నమాట, సేమ్. అందుకే ఫాస్ట్గా రాస్తాను. గివెన్ పాయింట్స్ రాసేసుకుందాం. గివెన్ పాయింట్స్ A ఈక్వల్ టు 2, 3, B ఈక్వల్ టు -3, 4. లెట్ P X, Y be any point on the locus. గివెన్ కండిషన్. ఈ క్వశ్చన్లో మనకి ఇచ్చిన కండిషన్ ఏమి, గివెన్ కండిషన్ ఈజ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఈజ్ 8.5 స్క్వేర్ యూనిట్స్. ఇది కండిషన్ అన్నమాట. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఈజ్ 8.5 స్క్వేర్ యూనిట్స్ అని కండిషన్ ఇచ్చినారు. ఇంతకుముందే విన్నాం కదా క్వశ్చన్లో. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమి, ½ మోడ్యులస్ x1 - x2 x1 - x3 y1 - y2 y1 - y3. ఈ అంతా మొత్తం ఏరియా ఎంతంట, 8.5 స్క్వేర్ యూనిట్స్. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే చూడండి, ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి, ఇది x3 y3 అనుకోండి. ఓకే, రాద్దామా. హాఫ్ మోడ్లో హాఫ్ అక్కడ పంపించేద్దాం. ఈ 2 × 8.5 వచ్చి 17 వస్తుంది. x1 అంటే ఏలో తీసుకోండి, 2 - x2 ఇక్కడ తీసుకోండి. కానీ దీనికి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ రాసేసి, ఓకే, x1 - x2 రాసేసిన. మళ్ళీ x1 ఏలో తీసుకోండి 2, x3 పీలో తీసుకోండి, x ఉంది. ఓకే, y1 ఏలో y కోఆర్డినేట్ 3 -y2 బీలో y కోఆర్డినేట్ 4. మళ్ళీ y1 xలో ఏలో y కోఆర్డినేట్ 3 -y3 పీలో y కోఆర్డినేట్ y ఈక్వల్ టు ఈ 2 8.5లోకి మల్టిప్లై చేసింది కాబట్టి 17. ఇప్పుడు 2 + 3 5, 2 - x 4 - 3 -1 3 - y ఈక్వల్ టు 7. ఇంతకుముందు చెప్పినట్టే ఈ మోడ్యులస్ కన్నా రిమూవ్ చేస్తే దీని +17 ఒకసారి -17 ఒకసారి. ఇంతకుముందు క్వశ్చన్ లాగానే డెట్ రాసేటప్పుడు డెట్ ABCD అని అంటేనే ఏమి AD - BC. దాని ప్రకారంగా ఈ రెండు మల్టిప్లై అవుతాయా. 5 × 3 - y -1 × 2 - x. ఇది ఫార్ములాలో వచ్చే మైనస్, ఇది దీనికి 1కు ఉండే మైనస్ ఈక్వల్ టు +17తో ఒకసారి రాద్దాం. సేమ్ రాసి 5 × 3 - y -1 × 2 - x ఈక్వల్ టు -17 ఒకసారి రాసుకుందాం. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 5 3s are 15, 5 × y 5y
ఇది ప్లస్గా అనుకునేయండి. ఇంకా మైనస్ ప్లస్ 1 ఇంటూ 2 2 1 ఇంటూ మైనస్ ఎక్స్ 17 కూడా లోపల తెచ్చేయండి ఈక్వల్ టు 0. ఎక్స్ టర్మ్ ఫస్ట్ రాసుకోండి, మళ్ళీ వై టర్మ్ రాసుకోండి. కాన్స్టెంట్ చూడండి, 15 ఒక 2 17 అవుతుంది. ఆ 17లో -17 పోయి 0 అయిపోతుంది. రెండింటికి సింబల్ మార్చుకుంటే ఎక్స్ ప్లస్ 5y ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సిన ఒక ఈక్వేషను. ఇందులో నుంచి చూద్దాం. దీన్ని ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 5 3s are 15, 5 ఇంటూ y 5y ప్లస్ 1 అయిపోయింది, 1 2s are 2, 1x ప్లస్ 17 ఈక్వల్ టు 0. ఎక్స్ టర్మ్ ఫస్ట్ రాసుకోండి, వై టర్మ్ నెక్స్ట్ రాసుకోండి. కాన్స్టెంట్ టర్మ్స్ అన్నీ కూడా ఇప్పుడు పాజిటివ్ నెంబర్స్ కలిపేయండి. 15 2 17 17 17 34 ఈక్వల్ టు 0. అన్నిటికీ సింబల్ మార్చేయండి. -34 ఈక్వల్ టు 0. ఇది ఇంకొక ఈక్వేషన్ అన్నమాట. ఓకేనా, ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ లోకస్. సేమ్ క్వశ్చన్ ఇంకోటి కూడా గమనించండి. ఇంకా మళ్ళీ టైం వేస్ట్ ఎందుకని రాసి పెట్టేసాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఫార్మ్స్ ఎ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా 2. ఇంతకుముందు క్వశ్చన్లో ఏరియా 9, ఇప్పుడు చేసిన క్వశ్చన్లో ఏరియా 8.5, ఇక్కడ చేసిన క్వశ్చన్లో ఏరియా 2. సేమ్ క్వశ్చన్సే కదా. విత్ ద పాయింట్స్ ఏ అండ్ బి. గివెన్ పాయింట్స్ రాసేసుకున్నాము, పి గురించి రాసుకున్నాము, గివెన్ కండిషన్ రాసుకున్నాము. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిపి ఈజ్ 2 స్క్వేర్ యూనిట్స్ అని రాసుకున్నాము. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఈక్వల్ టు 2 యూనిట్స్. దీంట్లో సబ్స్టిట్యూషన్ అయింది. ఇక్కడ బైలో ఉండే 1/2 అక్కడ పంపిస్తే 4 అయింది. మోడ్యులస్ తీసేస్తే +4 ఒకసారి, -4 ఒకసారి. ఏడి మైనస్ బీసీ ఫార్ములా ఇట్లా 3 ఇంటూ 1 - y -2 ఇంటూ ఇది ఈక్వల్ టు. ఇంకా ఇది మల్టిప్లికేషన్ ఇంతకుముందు క్వశ్చన్లో చూసినట్టే చేస్తే 2 ఈక్వేషన్ వచ్చినాయి. అంటే ఇప్పుడు దాకా మీకు ఈ చాప్టర్లో 2 మోడల్స్ క్వశ్చన్ చెప్పించిన మీకు 4 మార్క్స్ క్వశ్చన్లో. ఆ మోడల్ కూడా గుర్తుపెట్టుకోండి. ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఇస్తే ఎలా చేయాలా, తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్తే ఎలా చేయాలనేది. మోడల్స్ 2, ఒక్కో మోడల్లో 3 క్వశ్చన్లు చేస్తే టోటల్గా ఇప్పుడు మీకు 6 క్వశ్చన్స్ అయినాయి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం.